Okay. Hello everyone. In today's class, let us discuss about IS code method for finding out bearing capacity. Okay. Ultimate bearing capacity by IS code method. So ultimate bearing capacity దేనిలో కనుక్కుంటాం మనం అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ కనుక్కోవడానికి ఐఎస్ కోడ్ మెథడ్ ఏ కోడ్ ఉందంటే IS 6403 1981 ఈ కోడ్లో ఉంటుంది. దేనికి ఇప్పుడు దాకా మనకు ఉన్నది మనం ఏం చూసాం, అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీకి డైరెక్ట్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. బేసిక్ చూసినా, హ్యాన్సన్ చూసినా, తెర్జాగీస్ చూసినా డైరెక్ట్ క్యూయూకి ఇచ్చాడు. బట్ ఐఎస్ కోడ్ మెథడ్లో వచ్చేప్పటికి ఏంటి అంటే నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీకి ఇస్తాడు. క్యూఎన్యు నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీకి ఇస్తాడు. నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఫార్ములా ఏంటమ్మా? క్యూయూ మైనస్ క్యూ, అంతేనా? క్యూ అంటే ఏంటి? గామా డిఎఫ్. క్యూ అనేది సర్చార్జ్. నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీకి ఐఎస్ కోడ్లో ఈక్వేషన్ ఇస్తాడు. వాట్ ఈస్ నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ? ఇప్పుడు ఐఎస్ కోడ్లో ఉన్న ఈక్వేషన్ ఏంటి? క్యూఎన్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమేం టర్మ్స్ ఉంటాయమ్మా మనకి? కొయిషన్ టర్మ్, సర్చార్జ్ టర్మ్ ప్లస్ వెయిట్ టర్మ్. అవునా? ఈ 3 టర్మ్స్ ఉంటాయి. కొయిషన్ టర్మ్ ఏంటి ఫార్ములా? సిఎన్సి ఎస్సి డిసి ఐసి. సేమ్ బేసిక్ ఫార్ములానే ఉంటుంది. జస్ట్ ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఈ సర్చార్జ్ టర్మ్ ఒక్కటే చేంజ్ అవుద్ది. ఎందుకని? ఈ సర్చార్జ్ టర్మ్లో ఏంటంటే ఇక్కడ మామూలుగా బేసిక్ హ్యాన్సన్ వాళ్ళందరూ ఏం కన్సిడర్ చేశారు? వాళ్ళందరూ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీని కన్సిడర్ చేశారు. కాబట్టి అది వేరుగా ఉంటుంది. ఇక్కడ ఐఎస్ కోడ్ మెథడ్లో ఏంటి? నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ యూజ్ చేస్తున్నాం. నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఎలా వస్తుంది మనకి? అల్టిమేట్లోంచి సర్చార్జ్ తీసేస్తాం. కాబట్టి సర్చార్జ్ టర్మ్ ఏమవుతుందంటే క్యూ ఇంటూ ఎన్క్యూ మైనస్ 1 ఇంటూ ఎస్క్యూ ఇంటూ డిక్యూ ఇంటూ ఐక్యూ. ఓకే. ఇప్పుడు ఈ వెయిట్ టర్మ్ ఏమవుతుంది? ప్లస్ 0.5 బి ఇంటూ గామా ఇంటూ ఎన్ గామా ఇంటూ ఎస్ గామా డి గామా ఐ గామా అండ్ డబ్ల్యూ డాష్. ఓకే, అర్థమైందమ్మా? నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీకి ఫార్ములా ఏంటి? సిఎన్సి ఎస్సి డిసి ఐసి. క్యూ ఇంటూ ఎన్క్యూ మైనస్ 1 ఇంటూ ఎస్క్యూ డిక్యూ ఐక్యూ. 0.5 బి ఎన్ గామా గామా ఇంటూ ఎన్ గామా ఇంటూ ఎస్ గామా డి గామా ఐ గామా ఇంటూ డబ్ల్యూ డాష్. ఓకే, ఇదేంటి? కోహిజన్ ఇంటర్సెప్ట్. ఎన్సి అంటే బేరింగ్ కెపాసిటీ ఫ్యాక్టర్ ఫర్ కోహిజన్, ఎస్సి అంటే షేప్ ఫ్యాక్టర్ ఫర్ కోహిజన్, డిసి అంటే డెప్త్ ఫ్యాక్టర్ ఫర్ కోహిజన్, ఐసి అంటే ఇంక్లినేషన్ ఫ్యాక్టర్ ఫర్ కోహిజన్. అలాగే ఇదేంటి? క్యూ సర్చార్జ్. ఎన్క్యూ అంటే సర్చార్జ్కి బేరింగ్ కెపాసిటీ ఫ్యాక్టర్ -1 ఇంటూ ఎస్క్యూ డిక్యూ ఐక్యూ అంటే ఏంటి? వాటి షేప్ ఫ్యాక్టర్, డెప్త్ ఫ్యాక్టర్, ఇంక్లినేషన్ ఫ్యాక్టర్ ఫర్ సర్చార్జ్. అలాగే 0.5 బి గామా ఎన్ గామా ఎస్ గామా డి గామా ఐ గామా డబ్ల్యూ డాష్ అంటే ఏంటి? 0.5. బి అంటే విడ్త్ ఆఫ్ ద ఫుటింగ్, గామా అంటే తెలిసిందే యూనిట్ వెయిట్, ఎన్ గామా అంటే బేరింగ్ కెపాసిటీ ఫ్యాక్టర్ ఫర్ యూనిట్ వెయిట్. ఈ 3 ఏమో షేప్ ఫ్యాక్టర్, డెప్త్ ఫ్యాక్టర్, ఇంక్లినేషన్ ఫ్యాక్టర్ ఫర్ వెయిట్. డబ్ల్యూ డాష్ వచ్చేప్పటికి ఏంటంటే వాటర్ కరెక్షన్ ఫ్యాక్టర్, వాటర్ టేబుల్ కరెక్షన్ ఫ్యాక్టర్. వాటర్ టేబుల్ కరెక్షన్ ఫ్యాక్టర్ మనం ఆల్రెడీ ఎఫెక్ట్ ఆఫ్ వాటర్ టేబుల్ చూసినప్పుడు చూసాం. ఇది డబ్ల్యూ డాష్ అనేది ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ ఏంటి అంటే వాటర్ టేబుల్ యొక్క లెవెల్ అనేది గ్రేటర్ దాన్ బి ఉందనుకో, బిలో ద ఇది గ్రేటర్ దాన్ బి ఉంటే అప్పుడు డబ్ల్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1. అదే వాటర్ టేబుల్ లెవెల్ అనేది అట్ ద బేస్ ఆర్ అబౌవ్ బేస్ ఉందనుకోండి, డబ్ల్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0.5. అంటే ఇప్పుడు ఈ కేసు ఏమవుతుందమ్మా? డెప్త్ బిలో ఉందనంటే ఫుటింగ్ ఇలా ఉందనుకోండి, ఫుటింగ్ ఇలా ఉంటే ఇది బి అయితే ఈ డెప్త్ బి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ టేబుల్ యొక్క డెప్త్ బి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు డబ్ల్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్తున్నాం. అదే వాటర్ టేబుల్ యొక్క లెవెల్ కేస్ 2 చూద్దాం.
కేస్ 2లో వాటర్ టేబుల్ యొక్క లెవెల్ అట్ ద బేస్ ఆర్ అబౌవ్ ద బేస్, దీనిపైన ఎక్కడున్నా సరే డబ్ల్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0.5 అని చెప్తున్నాం. అర్థమైందా? అది అలాంటప్పుడు ఏమవుతుంది, అలా కాకుండా ఈ 2 కేసులు ఓకే, అలా కాకుండా ఇక్కడ మధ్యలో ఎక్కడన్నా వచ్చింది అనుకోండి, వాటర్ టేబుల్ ఎక్కడన్నా వచ్చింది అనుకోండి, అప్పుడు డబ్ల్యూ డాష్ వాల్యూ అనేది ఈ రెండిటికి 1కి 0.5కి ఇంటర్పోలేషన్ చేస్తాం. ఓకేనమ్మా? అప్పుడు ఆ రెండిటికి ఇంటర్పోలేషన్ చేస్తాం. ఎప్పుడు డెప్త్ బీబీలో ఉందనుకో, అప్పుడు అసలు ఆ వాటర్ టేబుల్ ఎఫెక్ట్ అనేది ఫౌండేషన్ మీద ఉండదు, కాబట్టి వాటర్ కరెక్షన్ ఫ్యాక్టర్ అనేది 1 తీసుకుంటాం. అలా కాకుండా వాటర్ టేబుల్ కరెక్షన్ ఫ్యాక్టర్ అనేది వాటర్ టేబుల్ అనేది ఎట్ ద బేస్ ఆర్ అబౌవ్ ద బేస్ ఉందనుకోండి, వాటర్ టేబుల్ కరెక్షన్ ఫ్యాక్టర్ అనేది హాఫ్ అవుతుంది. ఓకే, 0.5 అవుతుంది. అలా కాకుండా ఈ ఫుటింగ్కి ఈ బీకి మధ్యలో ఉందనుకో ఎక్కడైనా, అప్పుడు ఈ రెండింటికి ఇంటర్పోలేషన్ చేస్తాం అనమాట, 1కి 0.5కి. అర్థమైందమ్మా? అది డబ్ల్యూ డాష్ వాటర్ కరెక్షన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఇంకేంటి, ఈ టర్మ్ ఎందుకు వచ్చింది మనకి, మామూలుగా మిగతా వాళ్ళందరూ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ చేస్తారు, ఇక్కడ ఐఎస్ కోడ్లో మాత్రం నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ చేశాడు కాబట్టి Q ఇంటూ NQ-1 అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఎస్సీ డిసి ఐసి ఇవన్నీ ఏంటి, షేప్ డెప్త్ ఇన్క్లినేషన్ ఫ్యాక్టర్స్ అన్నీ ఇంతకు ముందులాగా. సో ఫస్ట్ ఇప్పుడు దీని గురించి అయిపోయింది కదా, వాటర్ టేబుల్ కరెక్షన్ ఫ్యాక్టర్ గురించి అయిపోయింది. నెక్స్ట్ ఎన్సి, ఎన్క్యూ, ఎన్ గామా, ఈ 3 ఎక్కడి నుంచి తీసుకుంటాం, ఈ 3 బేసిక్ ఇచ్చిన వాల్యూస్ నుంచి తీసుకుంటాం. బేసిక్స్ టేబుల్ ఇచ్చాడు కదా, బేసిక్ వాల్యూస్ నుంచి తీసుకుంటాం 5 వాల్యూ కన్సిడర్ చేసి. ఓకేనా? అది నెక్స్ట్ 5 వాల్యూని బట్టి ఈ 3 బేసిక్ టేబుల్స్ నుంచి తీసుకుంటాం, బేసిక్ ఇచ్చిన ఈక్వేషన్స్ని బట్టి. నెక్స్ట్ అట్లాగే ఎస్క్యూ, ఎస్సి, ఎస్ గామా ఎలా తీసుకుంటాం, ఎస్క్యూ, ఎస్సి, ఎస్ గామా ఏమో హాన్సన్స్ వాల్యూ నుంచి తీసుకుంటాం. ఎస్క్యూ, ఎస్సి, ఎస్ గామా షేప్ ఫ్యాక్టర్స్ వచ్చేపటికి హాన్సన్స్ టేబుల్ నుంచి తీసుకుంటాం. ఓకేనమ్మా? నెక్స్ట్ అలాగే ఐసి, ఐక్యూ, ఐ గామా ఏమో బేసిక్ ఇచ్చిన ఇంక్లినేషన్ ఫ్యాక్టర్స్ నుంచి తీసుకుంటాం, బేసిక్స్ ఇచ్చిన ఇంక్లినేషన్ ఫ్యాక్టర్ నుంచి తీసుకుంటాం, బేసిక్ ఇచ్చిన ఇంక్లినేషన్ ఫ్యాక్టర్ నుంచి తీసుకుంటాం. ఓకే, ఇంక్లినేషన్ ఫ్యాక్టర్ ఫర్ బేసిక్లో నుంచి తీసుకుంటాం. అట్లాగే డిసి, డిక్యూ, డి గామా వచ్చేపటికి ఏంటంటే వాటికి ఐఎస్ కోడ్లో ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఏంటి, 1 + 0.2 ఇంటూ డిఎఫ్/బి ఇంటూ tan 45 degrees + 5/2. అలాగే డిక్యూ ఎలా వస్తుంది, డిక్యూ డి గామా ఏమో 1 ఫర్ 5 less than 10 degrees అయితే, 5 less than 10 degrees అయితే డిక్యూ డి గామా రెండు 1 అవుతాయి అన్నమాట. అదే ఫర్ 5 greater than 10 అయితే, 5 greater than 10 degrees అయితే డిక్యూ డి గామా ఈజ్ ఈక్వల్ టు 1 + 0.1 ఇంటూ డిఎఫ్/బి ఇంటూ tan 45 degrees + 5/2. దేనికి, 5 greater than 10 degrees అయితే డిక్యూ డి గామాకి ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఓకేనమ్మా? ఇంక్లినేషన్ ఫ్యాక్టర్స్ ఏమో బేసిక్స్ వాల్యూ నుంచి వస్తుంది. బేసిక్స్ వాల్యూస్ ఏంటి, ఇంక్లినేషన్ ఫ్యాక్టర్స్ ఐసి ఈజ్ ఈక్వల్ టు ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు 1 - α/90 హోల్ స్క్వేర్. అదే ఐ గామా ఈజ్ ఈక్వల్ టు 1 - α/5 హోల్ స్క్వేర్. అర్థమైందా? అది నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు ఏంటి, ఎన్క్యూలు ఎలా తీసుకోవాలో చెప్పాం, ఎస్ షేప్ ఫ్యాక్టర్స్, ఇంక్లినేషన్ ఫ్యాక్టర్స్, డెప్త్ ఫ్యాక్టర్స్, ఇంకేంటి వాటర్ కరెక్షన్ ఫ్యాక్టర్, అవి కూడా చెప్పేసాం. ఇప్పుడు లోకల్ షియర్ ఫెయిల్యూర్ అనుకుందాం. ఇదేంటి, జనరల్ షియర్ ఫెయిల్యూర్కి. లోకల్ షియర్ ఫెయిల్యూర్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, లోకల్ షియర్ ఫెయిల్యూర్
లోకల్ షియర్ ఫెయిల్యూర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేస్తాం? లోకల్ షియర్ ఫెయిల్యూర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా వచ్చేప్పటికి 2/3 CNC dash SC DC IC plus Q into NQ dash minus 1 SQ DQ IQ plus 0.5 gamma B N gamma dash S gamma D gamma I gamma into W dash. ఓకేనా అమ్మా? లోకల్ షియర్ ఫెయిల్యూర్కి అయితే ఇలా వస్తుంది. ఎందుకని? సిఎం ఈజ్ రీప్లేస్డ్ బై 2/3 సి డాష్ లోకల్ షియర్ ఫెయిల్యూర్లో, అందుకని సి ప్లేస్లో 2/3 సి డాష్ పెడతాం. అలాగే 5 ఏమవుతుంది? 5M tan ఇన్వర్స్ ఆఫ్ 2/3 tan 5 డాష్ అవుతుంది. అర్థమైందా? లోకల్ షియర్ ఫెయిల్యూర్లో ఈ రెండు చేంజెస్ వస్తాయి. ఈ రెండు చేంజెస్ వచ్చినప్పుడు ఎన్క్యూ ఎన్ గామా కాస్త ఎన్సి డాష్ ఎన్క్యూ డాష్ ఎన్ గామా డాష్ అవుతాయి. ఓకేనా? సో ఇవి ఎక్కడి నుంచి తీసుకోవాలి? బేసిక్స్ టేబుల్లో ఈ కరస్పాండింగ్ 5Mకి తీసుకోవాలి. ఓకేనా? అది నెక్స్ట్. ఇప్పుడు కోహిజన్లెస్ సాయిల్స్ అనుకోండి. కోహిజన్లెస్ సాయిల్స్లో రిలేటివ్ డెన్సిటీ ఇన్ కోహిజన్లెస్ సాయిల్స్ relative density dr is greater than 70% అనుకుందాం. అండ్ వాయిడ్ రేషియో E is less than 0.55 అనుకుందాం. ఓకే, అప్పుడు దాన్ని జనరల్ షియర్ ఫెయిల్యూర్ అంటాం. అర్థమైందమ్మా? రిలేటివ్ డెన్సిటీ గ్రేటర్ దాన్ 70%, వాయిడ్ రేషియో ఈ ఏమో లెస్ దాన్ 0.55% ఉంటే దాన్ని జనరల్ షియర్ ఫెయిల్యూర్ అంటాం. అదే రిలేటివ్ డెన్సిటీ డిఆర్ ఏమో లెస్ దాన్ 20%, అండ్ వాయిడ్ రేషియో ఈ గ్రేటర్ దాన్ 0.75 ఉంటే దాన్ని లోకల్ షియర్ ఫెయిల్యూర్ అంటాం, ఆర్ పంచింగ్ షియర్ ఫెయిల్యూర్. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుద్ది. ఓకే, రిలేటివ్ డెన్సిటీ గ్రేటర్ దాన్ 70% అండ్ వాయిడ్ రేషియో లెస్ దాన్ 0.55 ఉంటే అది జనరల్ షియర్ ఫెయిల్యూర్ అవుతుంది. రిలేటివ్ డెన్సిటీ లెస్ దాన్ 20%, వాయిడ్ రేషియో గ్రేటర్ దాన్ 0.75 అయితే లోకల్ షియర్ ఫెయిల్యూర్ ఆర్ పంచింగ్ షియర్ ఫెయిల్యూర్ అవుతుంది. ఓకే అమ్మా? నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటి మధ్యలో ఉందనుకుందాం. రిలేటివ్ డెన్సిటీ డిఆర్ అనేది 20కి 70కి మధ్యలో ఉందనుకుందాం. అండ్ ఈ వాయిడ్ రేషియో కూడా 0.55కి 0.75కి మధ్యలో ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కావాలని అంటే ఏంటంటే బేరింగ్ కెపాసిటీ ఫ్యాక్టర్స్ ఎన్సి ఎన్క్యూ ఎన్ గామా కావాలి అంటే ఇంటర్పోలేషన్ చేసుకుంటాం అనమాట. ఈ రెండు వాల్యూస్ నుంచి ఇంటర్పోలేషన్ చేసుకొని తెచ్చుకుంటాం. ఫస్ట్ ఈ రెండింటికి ఇది కనుక్కొని అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీలు కనుక్కొని ఎక్కడికి కావాలో అక్కడికి ఇంటర్పోలేట్ చేసుకోవాలి. అర్థమైందమ్మా? అది ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం చూసిన కోహిజన్ లెస్ సాయిల్స్. ఇప్పుడు కోహిజివ్ సాయిల్స్లో చూద్దాం. ఐఎస్ కోడ్ మెథడ్ ఫర్ కోహిజివ్ సాయిల్స్.
వీడియో పెడతాలే అమ్మ యూట్యూబ్లో, అది కనపడుతుందిలే చూడండి. మరి ఎందుకు కనిపించట్లేదు? నేను కామ్గా ఒక చోట పెట్టే ఇది చేస్తున్నాగా, ఫోన్ కదలచట్లేదు. ఇప్పుడు కనపడుతుందా? అదేలే, నెట్ సరిగ్గా లేనట్టుంది, చేయగలిగేది ఏం లేదు. కానీ ఇది యూట్యూబ్లో పెడతానులేమ్మ, యూట్యూబ్లో పెట్టి లింక్ షేర్ చేస్తాను, అది చూడండి. పోనీ వీడియో రికార్డ్ అవుతుందిగా, వీడియో రికార్డింగ్లో బాగానే వస్తుంది. మరి యూట్యూబ్ వీడియోస్ పెడితే మరి క్లాస్ చెప్పమంటున్నారు కదా, క్లాస్ టైంలో, అందుకని పెడతాను. ఓకే, ఇప్పుడు ఐఎస్ కోడ్ ఏంటమ్మా? ఐఎస్ కోడ్ 6403/1981. ఈ ఐఎస్ కోడ్లో ఏమని ఇచ్చారు? కోహెసివ్ సాయిల్స్కి QNU ఈజ్ ఈక్వల్ టు CU ఇంటూ NC ఇంటూ SC DC IC. ఇది ఎందుకు వచ్చింది? NQ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ N గామా ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి. N గామా 0 ఎందుకు అయింది? 5 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి కోహెసివ్ సాయిల్స్లో. ఓకే అమ్మా, 5 ఈజ్ ఈక్వల్, కోహెసివ్ సాయిల్స్లో 5 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి N గామా ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. ఆ ఫార్ములాలో తెజాగిస్ ఇచ్చిన ఈక్వేషన్స్లో 5 ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే NQ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఓకే, అది నెక్స్ట్. అలాగే NC ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 5.14. ఓకేనమ్మా. సో నెక్స్ట్ అట్లాగే SC, అదే షేపు, డెప్త్, ఇంక్లినేషన్ ఫ్యాక్టర్స్ ఫర్ ఇదేమవుతుంది? SC DC IC ఏమో అవి ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఐఎస్ కోడ్ మెథడ్లో ముందు తీసుకున్నట్టే తీసుకుంటాం అనమాట. ఓకేనా, కోవిజన్లెస్ సాయిల్స్కి తీసుకున్నట్టే తీసుకుంటాం. SC DC IC ఎక్కడి నుంచి? షేప్ ఫ్యాక్టర్స్ ఏమో హ్యాన్సన్స్వి తీసుకోవాలి, డెప్త్ ఫ్యాక్టర్స్ ఏమో ఐఎస్ కోడ్లో ఫార్ములా ఉంటుంది, ఇంక్లినేషన్ ఫ్యాక్టర్ ఏమో బేసిక్స్ నుంచి తీసుకుంటాం. ఓకేనా, అది. ఇప్పుడు ఈ ఫార్ములా ఏంటి? QNU ఈజ్ ఈక్వల్ టు CU ఇంటూ NC ఇంటూ SC ఇంటూ DC ఇంటూ IC. ఓకే, సో నెక్స్ట్ అది తీసుకున్న తర్వాత ఏంటి? ఇప్పుడు CU ఉంది కదా, CU అంటే ఏంటి? అన్కన్ఫైన్డ్ కంప్రెసివ్ స్ట్రెంత్. అన్కన్ఫైన్డ్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఇది దేని నుంచి వస్తుంది? అన్కన్ఫైన్డ్ కంప్రెసివ్ స్ట్రెస్ నుంచి, అన్కన్ఫైన్డ్ కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్ నుంచి వస్తుంది వాల్యూ. లేదంటే స్టాటిక్ కోన్ టెస్ట్ అయినా చేయొచ్చు. స్టాటిక్ కోన్ టెస్ట్, ఈ రెండింటి నుంచి CU వాల్యూ వస్తుంది. ఈ రెండింటి నుంచి CU వాల్యూ వస్తుందంటే స్టాటిక్ కోన్ టెస్ట్ అనుకోండి, ఒకవేళ పాయింట్ ఆఫ్ రెసిస్టెన్స్ నుంచి వస్తుంది. స్టాటిక్ కోన్ టెస్ట్ అయితే పాయింట్ రెసిస్టెన్స్ నుంచి వస్తుంది. పాయింట్ రెసిస్టెన్స్, పాయింట్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? QC. QC వాల్యూ ఏంటి? QC అనేది గ్రేటర్ దాన్, QC అనేది లెస్ దాన్ ఇదైంది అనుకోండి, అంటే ఇప్పుడు ఇదేంటి? క్లేలో మనకి నార్మల్లీ కన్సాలిడేటెడ్ క్లే, నార్మల్ కన్సాలిడేటెడ్ క్లే, ఓవర్ కన్సాలిడేటెడ్ క్లే రెండు ఉంటాయి కదా. క్లే సాయిల్స్లో నార్మల్లీ కన్సాలిడేటెడ్ క్లేస్, ఓవర్ కన్సాలిడేటెడ్ క్లేస్ అని రెండు ఉంటాయి. సో ఫస్ట్ నార్మల్లీ కన్సాలిడేటెడ్ క్లేస్కి ఏంటి అంటే QC అనేది జనరలీ లెస్ దాన్ 2000 kN/m² ఉంటుంది. ఓకే, దీనికి ఓవర్ కన్సాలిడేటెడ్ క్లేస్కి ఏమో QC గ్రేటర్ దాన్ 2000 kN/m² ఉంటుంది. ఓకేనా, నార్మల్లీ కన్సాలిడేటెడ్ క్లేస్కి ఏమో QC జనరలీ లెస్ దాన్ 2000 kN/m² ఉంటుంది. ఓవర్ కన్సాలిడేటెడ్ క్లేస్కి అయితే QC గ్రేటర్ దాన్ 2000 kN/m² ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్లీ కన్సాలిడేటెడ్ క్లేస్కి ఇలా ఉన్నప్పుడు CU ఎలా తీసుకుంటాం? CU వాల్యూ అనేది జనరల్గా QC/18 నుంచి QC/15 వరకు తీసుకుంటాం.
సియుని అన్కన్ఫైన్డ్ కంప్రెసివ్ స్ట్రెంత్ వాల్యూని QC/18 నుంచి QC/15 వరకు తీసుకుంటాం. అదే ఓవర్ కన్సాలిడేటెడ్ కేసులో ఏంటి, సియు వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేరీ అవుతుంది, QC/26 నుంచి QC/22 వరకు వేరీ అవుతుంది. ఓకేనమ్మా, అది మళ్ళీ ఒకసారి చూడండి. ఐఎస్ కోడ్ మెథడ్లో కోహెసివ్ సాయిల్స్కి ఏంటి ఫార్ములా, QNU ఈజ్ ఈక్వల్ టు CU ఇంటూ NC ఇంటూ SC DC IC. ఓకే, సో ఇది ఏ కోడ్ బుక్లో ఉంటుంది, IS 6403/1981లో ఉంటుంది. ఓకే, ఈ ఫార్ములా ఎందుకు వచ్చింది, ముందు ఫార్ములా కోషన్లెస్ ఫార్ములాలో NQ ఈజ్ ఈక్వల్ టు 1, N-gamma ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది. ఈ ముందు ఈక్వేషన్లో NQ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా, 1 - 1 ఈ టర్మ్ 0 అయిపోతుంది. N-gamma 0 పెట్టామంటే ఈ టర్మ్ 0 అయిపోతుంది. సో మిగిలింది ఈ ఒక్క టర్మే. ఓకే, ఆ ఒక్క టర్మే ఇక్కడ వచ్చింది మనకి. ఓకేనా, అది. సో నెక్స్ట్ SCDC, ఇంకా NC ఒకటే ఏమవుతుంది క్లే సాయిల్స్కి 5 = 0కి 5.14 వస్తుంది, 5 = 0కి. ఓకే, నెక్స్ట్ SCDC IC వాల్యూస్ ఎలా తీసుకుంటాం, SC అనేది షేప్ ఫ్యాక్టర్, ఇది హ్యాన్సన్స్ ఈక్వేషన్ నుంచి తీసుకుంటాం. DC అనేది డెప్త్ ఫ్యాక్టర్, దీనికి IS కోడ్లో ఫార్ములా ఉంటుంది. IC అనేది బేసిక్స్ ఈక్వేషన్ నుంచి తీసుకుంటాం. అలాగే ఇంకా తెలియాల్సింది ఏంటి, CU ఒకటే. CU అనేది ఏంటి, అన్కన్ఫైన్డ్ కంప్రెసివ్ టెస్ట్, అన్కన్ఫైన్డ్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ సాయిల్. అన్కన్ఫైన్డ్ కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది ఎందు నుంచి వస్తుంది, అన్కన్ఫైన్డ్ కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్ అయినా డైరెక్ట్గా చేయొచ్చు, లేదంటే స్టాటిక్ కోన్ టెస్ట్ నుంచి అయినా చేయొచ్చు. ఒకవేళ స్టాటిక్ కోన్ టెస్ట్ నుంచి చేస్తే పాయింట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది మనకి క్లేలో 2 టైప్స్ ఉంటాయి, నార్మల్లీ కన్సాలిడేటెడ్ క్లే, ఓవర్ కన్సాలిడేటెడ్ క్లే. ఒకవేళ నార్మల్లీ కన్సాలిడేటెడ్ క్లే అయితే జనరల్గా పాయింట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది పాయింట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది 2000 kN/m కన్నా తక్కువ ఉంటుంది. అప్పుడు QC ఏమవుతుంది, Q/18 నుంచి QC/18 నుంచి QC/15 వరకు ఇది అవుతుంది. ఓవర్ కన్సాలిడేటెడ్ క్లే అయితే QC పాయింట్ ఆఫ్ రెసిస్టెన్స్ 2000 kN/m² కన్నా ఎక్కువ. కాబట్టి అప్పుడు CU ఎక్కడి వరకు అవుతుంది, QC/26 నుంచి QC/22 వరకు వేరీ అవుతుంది. ఓకే అమ్మా, నెక్స్ట్ ఓకే, ఇప్పుడు హీవ్ ఆఫ్ ద బాటమ్ క్లే గురించి చూద్దాం. హీవింగ్ ద బాటమ్ ఆఫ్ ద కటింగ్ క్లే అంటే ఏంటంటే, ఇప్పుడు బ్రేస్డ్ కట్స్ ఉంటాయి కదా, ఆ బ్రేస్డ్ కట్స్లో హీవ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది. బ్రేస్డ్ కట్స్లో హీవ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఇక్కడ సర్చార్జ్ ఉందని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇక్కడ సర్చార్జ్ Q ఉందనుకుందాం. సర్చార్జ్కి ఫార్ములా ఏంటమ్మా, గామా DF, అదే ఈ డెప్త్ ఎంత అయితే అంత. సో ఇది H అయితే ఇప్పుడు ఈ Q ఏమవుతుంది, గామా ఇంటూ H, అంతేనా అయ్యేది. ఇది గ్రౌండ్ సర్ఫేస్. ఓకే, సో సాయిల్ ఎలా మూవ్ అవుతుంది, ఈ సర్చార్జ్ ఇట్లా ఉన్నప్పుడు సాయిల్ ఇలా మూవ్ అవుతుంది. దీనివల్ల ఇందులో సాయిల్ అనేది ఇలా పైకి వస్తుంది, దీన్ని హీవ్ అంటాం మనం. ఓకేనా, బ్రేస్డ్ కట్స్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఫౌండేషన్ మీద సర్చార్జ్ ఇది అయినప్పుడు ఏమవుతుంది, ఈ సాయిల్ అనేది ఇలా మూవ్ అయ్యి ఇక్కడ హీవ్ ఫామ్ అవుతుంది అనమాట, అది. ఓకేనా, ఇప్పుడు ఈ హీవ్ని ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్పాండ్ చేసి చూద్దాం డయాగ్రామ్. దీని ఫిగర్ ఎలా ఇదవుతుంది, ఇప్పుడు ఈ బ్రేస్డ్ కట్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం, ఈ బ్రేస్డ్ కట్ ఇక్కడ ఇలాగా, ఈ బ్రేస్డ్ కట్ ఇక్కడ ఇలా ఉంది అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఒక స్టార్టింగ్ ఏమో స్టాటిక్ ఈక్విలిబ్రియంలోనే ఒక కోన్ ఫామ్ అవుతుంది, ఇదేగా మనం తెర్జాగీస్ ఈక్వేషన్లో చూసింది, అంతేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ కింద ఏమవుతుంది, దీని ఎఫెక్ట్ ఎక్కడ దాకా ఇదవుతుంది, ఇక్కడ వరకు ఇదవుతుంది. ఇదేంటంటే B1 అనుకుందాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.7B. అట్లాగే ఇటు సైడ్ కూడా అంతే అవుతుందిగా, 0.7B. ఓకే, ఇది ఎంతమ్మా, ఇది B. ఓకే, ఇప్పుడు ఈ సాయిల్ యొక్క కోహెషన్ ఎలా యాక్ట్ అవుతుంది, అప్వర్డ్ యాక్ట్ అవుతుంది, C. ఓకే,
సర్చార్జ్ ఎక్కడ యాక్ట్ అవుతుంది, డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. సర్చార్జ్ ఫార్ములా ఏంటి, క్యూ ఈజ్ ఈక్వల్ టు గామా హెచ్. ఓకే, సో ఈ రేడియస్ ఏదైనా ఇక్కడ ఏ రేడియస్ తీసుకున్నా సరే ఇది రేడియల్ షియర్ జోన్ కాబట్టి ఏ రేడియస్ తీసుకున్నా సరే 0.7 బీనేగా. ఇది 0.7 బి అయినప్పుడు ఈ రేడియస్ ఎక్కడ తీసుకున్నా సరే 0.7 బీనే అవుతుంది. ఓకేనమ్మా, అట్లాగే ఇదేమవుతుంది 0.7 బి అనే అవుతుంది. ఓకేనా, సో ఈ టోటల్ హెంట్ ఎంత, హెచ్, ఈ సి అనేది పైకి యాక్ట్ అవుతుంది. ఓకే, లోడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇలా జరుగుతుంది. ఇప్పుడు దీనికి లోడ్ కావాలనంటే ఎలా వస్తుందమ్మా, వర్టికల్ లోడ్ పర్ యూనిట్ లెంత్ ఎట్ ద కట్ లెవెల్ బీడీఏ తీసుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ బీడీ అంటే ఈ లెవెల్ దగ్గర లోడ్ కావాలంటే ఎలా వస్తుంది, వర్టికల్ లోడ్ క్యూ కావాలంటే ఇది యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటింగ్ లోడ్ కదా, గామా హెచ్ ఇంటూ ఎంత డిస్టెన్స్లో B1 మైనస్ ఏ లోడు, ఈ లోడు. ఇది కూడా యూనిట్ కోహిజన్ అంటే C1 స్మాల్ సి. అది టోటల్ కోహిజన్ కావాలంటే హెచ్ అలాంగ్ హెచ్ యాక్ట్ చేస్తుంది కాబట్టి టోటల్ లెంత్ హెచ్ వేస్తే ఇది టోటల్ వర్టికల్ లోడ్ అవుతుంది అనమాట. ఓకేనా, అర్థమైందా. ఇది ఒక బ్రేస్డ్ కట్ మధ్య మీద ఒక సర్చార్జ్ యాక్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఆ సర్చార్జ్ సాయిల్ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది, దాని మీద ప్రెషర్ పడ్డప్పుడు. క్లే సాయిల్స్కి ఉన్న హ్యాబిటే అది. అప్పుడు ఇక్కడ తప్పించుకోవడానికి లేదు, పైన వెయిట్ ఉంది కాబట్టి. ఇక్కడ గ్యాప్ ఉన్న చోట తప్పించుకోవడానికి వీలుంది కాబట్టి ఇక్కడ తప్పించుకొని హీవ్ ఫామ్ అవుతుంది అనమాట. అర్థమైందా. ఈ హీవ్ ఫామ్ అవుతున్నప్పుడు దానికి బేరింగ్ కెపాసిటీ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చూపిస్తున్నాను. అర్థమైందా. ఫుటింగ్ కింద ఏమవుతుంది, ఇలాగే ఇది ఫామ్ అవుతుంది, అవునా, కోన్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఏంటి, రేడియల్ షియర్ జోన్స్ ఉంటాయి. ఆ రేడియల్ షియర్ జోన్స్ ఇవన్నమాట. ఓకే, అలా వస్తుంది. ఈ విడ్త్ ఎంత, 0.7 బి. దీని లెంత్ చుట్టూతో కోవిజన్ అనేది యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు లోడ్ కావాలంటే వర్టికల్ లోడ్ ఫామ్లో ఏమవుతుంది, ఈ సర్చార్జ్ ఇంటూ ఏ లెంత్ మీద యాక్ట్ చేస్తుంది, B1 లెంత్ ఎంత, 0.7 బి. ఓకే, సో కాబట్టి గామా హెచ్ ఇంటూ B1 అయింది. మైనస్ ఇది డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది, కోవిజన్ ఏమో అప్వర్డ్ యాక్ట్ చేస్తుంది. యూనిట్ కోవిజన్ ఎంతమ్మా, స్మాల్ సి. లెంత్ ఎంత, ఏ లెంత్ మీద యాక్ట్ చేస్తుంది, హైట్ హెచ్, ఈ అలాంగ్ ద హెచ్ యాక్ట్ చేస్తుంది. సో కాబట్టి సిహెచ్ అయింది. ఓకేనా, నెక్స్ట్ బి అనేది ఏంటి, విడ్త్ ఆఫ్ ద ఫౌండేషన్ కట్. ఈ లోడ్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది, ఈ లోడు ఇక్కడ. ఏంటమ్మా, హలో ఏంటమ్మా, ఇప్పుడు అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఈక్వేషన్ ఏమవుతుందమ్మా ఫర్ కంటిన్యూస్ ఫౌండేషన్, క్యూయూ ఈజ్ ఈక్వల్ టు సిఎన్సి ప్లస్ ఎన్క్యూ గామా డిఎఫ్. ఓకే, సో ఎన్సి ఈజ్ ఈక్వల్ టు 5.7 అండ్ ఎన్క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి. తెర్జాగిస్ బేరింగ్ కెపాసిటీ ఈక్వేషన్ నుంచి తెర్జాగిస్ కన్సిడర్ చేస్తే ఎన్సి ఈజ్ ఈక్వల్ టు 5.7 అండ్ ఎన్క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, క్యూయూ ఈజ్ ఈక్వల్ టు 5.7 సి ప్లస్ గామా డిఎఫ్, అంతేనా. సో అప్పుడు క్యూఎన్యూ ఏమవుతుంది, క్యూఎన్యూ కావాలంటే క్యూయూ మైనస్ గామా డిఎఫ్ కాబట్టి డైరెక్ట్ 5.7 సి అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ అలాగే నెట్ అల్టిమేట్ లోడ్ కావాలంటే ఏంటి, నెట్ అల్టిమేట్ లోడ్ కావాలంటే క్యూఎన్యూ ఈజ్ ఈక్వల్ టు 5.7 సి B1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కావాలంటే ఎలా వస్తుందమ్మా, నెట్ అల్టిమేట్ లోడ్ బై టోటల్ లోడ్ అవుతుంది. నెట్ అల్టిమేట్ లోడ్ ఎంత వచ్చింది,
5.7 C B1. టోటల్ లోడ్ ఎంత వచ్చింది? B1 గామా హెచ్ మైనస్ CH. ఎవరో మ్యూట్ పెట్టండి అమ్మా, మ్యూట్లో పెట్టండి. అది వైదేహి మ్యూట్లో పెట్టమ్మా. వైదేహి ఇప్పుడు దీని నుంచి హెచ్ కామన్ తీస్తే 1/h ఇంటూ 5.75 గామా ఇంటూ సేఫ్టీ ఫార్ములా ఇది. ఓకేనమ్మా. తర్వాత ఏమైందంటే 1950s బెజ్రమ్ అండ్ ఎయిడే అనేవాడు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీకి ఒక సింపుల్ ఫార్ములా ఇచ్చాడు. ఏంటంటే సిఎన్సి బై గామా హెచ్ అనేది. ఓకే, సిఎన్సి బై గామా హెచ్ అనేది ఇచ్చేసాడు. ఒకవేళ అనుకోండి సర్చార్జ్ క్యూ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్చార్జ్ క్యూ అనేది ఉంటే అప్పుడు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఏమవుతుంది? సర్చార్జ్ క్యూ ఉంటే సిఎన్సి బై గామా ప్లస్ క్యూ అవుతుంది. ఓకేనమ్మా. అది ఓకే, అది హీ గురించి. ఓకే, నెక్స్ట్ ఫౌండేషన్ ఇన్ లేయర్ అంటే ఒకవేళ ఫుటింగ్ ఉంది అనుకుందామా, ఒక ఫుటింగ్ ఉంది ఇలాగా, ఒక ఫుటింగ్ అంటే డెప్త్ ఫౌండేషన్ వచ్చేవాడికి డిఎఫ్, వచ్చేప్పటికి బి, దీని కింద ఒక లేయర్ ఉంది, దానిది C1 కోహెషన్ ఇంటర్సెప్ట్ అండ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే కింద ఒక లేయర్ ఉంది, దాని కోహెషన్ ఇంటర్సెప్ట్ CU అండ్ ఈక్వల్. ఓకే, సో ఈ లేయర్ ఆఫ్ ఇంటర్చేంజ్ దగ్గర డెప్త్ అన్నాం. ఓకేనా, లేయర్ లోవర్ లేయర్. ఓకే, ఫౌండేషన్ ఇలా ఉండి రెండు డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ క్లే సాయిల్ ఉంటే అప్పుడు బేరింగ్ కెపాసిటీ ఫ్యాక్టర్ ఎలా కన్సిడర్ అని మనకి రెడ్డి అండ్ శ్రీనివాసన్ 1967లో రెడ్డి అండ్ శ్రీనివాసన్ అనే వాళ్ళు ఒక ఈక్వేషన్ ఇచ్చారు. బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఫౌండేషన్ ఇలా క్లే సాయిల్స్ 2 లేయర్స్లో ఉన్నదానికి ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఆ ఈక్వేషన్ ఏంటి అంటే QU ఈజ్ ఈక్వల్ టు సిఎన్సి అంటే C1NC SC DC IC ప్లస్ Q. ఓకే, ఇది వాళ్ళు ఇచ్చిన ఫార్ములా. ఇందులో C1 అనేది ఏంటి అంటే అన్డ్రైన్డ్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ అప్పర్ లేయర్, అన్డ్రైన్డ్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ అప్పర్ లేయర్. NC అనేది ఏంటి? ఆబ్వియస్లీ బేరింగ్ కెపాసిటీ ఫ్యాక్టర్ ఆఫ్ కోహెజన్. నెక్స్ట్ SC ఏంటి? షేప్ ఫ్యాక్టర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ B/L ఇంటూ NQ బై NC. ఓకేనమ్మా. నెక్స్ట్ అట్లాగే డెప్త్ ఫ్యాక్టర్ ఏంటమ్మా? డెప్త్ ఫ్యాక్టర్ DC ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 0.4 ఇంటూ DF బై B ఫర్ DF లెస్ దాన్ B, DF బై B లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకేనమ్మా. ఒకవేళ ఇది గ్రేటర్ దాన్ 1 అయితే ఇది 1 అయిపోద్ది. నెక్స్ట్ ఇంక్లినేషన్ ఫ్యాక్టర్ IC ఈజ్ ఈక్వల్ టు ఇంక్లినేషన్ ఫ్యాక్టర్ అన్నమాట. ఓకే, అట్లాగే Q సర్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు గామా DF. ఓకేనమ్మా. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 C's ఉన్నాయి కదా, అప్పుడు NC వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? బేరింగ్ కెపాసిటీ ఫ్యాక్టర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే NC అనేది C2/C1 రేషియో అండ్ Z/B రేషియోని బేస్ చేసుకొని ఒక గ్రాఫ్ ఉంటుంది, దాని నుంచి వస్తాయి అన్నమాట NC వాల్యూస్. ఈ లేయర్డ్ దానికి రెడ్డి అండ్ శ్రీనివాసన్ ఇచ్చింది. ఓకే, ఇలా ఉంటుంది గ్రాఫ్ అనేది, ఇలా ఉంటుంది. ఓకే, X యాక్సిస్ మీదేమో C2/C1 రేషియోస్, Y యాక్సిస్ మీదేమో NC వాల్యూస్ వస్తాయి. ఫర్ డిఫరెంట్ రేషియోస్ ఆఫ్ Z/B డిఫరెంట్ లైన్స్ గీసి ఇచ్చారనమాట.
ఆ లైన్ని ఫస్ట్ Z/B క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ Z/B వచ్చిన దాన్ని బట్టి ఒక లైన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ లైన్ మీద మనకి C2/C1 వచ్చిన రేషియోని ఆ లైన్ మీద ప్లాట్ చేసుకుంటే దాన్ని కరస్పాండింగ్ y యాక్సిస్ మీద తీసుకున్న వాల్యూనే NC అవుతుంది. అర్థమైందమ్మా? అది NC వాల్యూకి ఎలా వస్తుందనేది. ఓకేనా? అది హోమోజీనియస్ సాయిల్ అనుకో, హోమోజీనియస్ సాయిల్ అయితే ఏమవుతుంది, C2 హోమోజీనియస్ సాయిల్ అంటే ఏంటి, మొత్తం ఒకటే అంటే C2 = C1 అవుతుంది. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. 1 అయినప్పుడు ఏమవుతుంది, అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ NC అనేది దీనికి ఎక్కువ ఉంటుంది అనమాట 1 ఉన్నప్పుడు. అదే దానికన్నా తక్కువ ఉన్నప్పుడు <<1 ఉన్నప్పుడు NC అనేది తక్కువ ఉంటుంది. ఓకే, అది ఫౌండేషన్ ఆన్ లేయర్డ్ క్లే. ఓకేనా అమ్మా? అది నెక్స్ట్ క్లాస్లో బేరింగ్ కెపాసిటీ ఫ్రమ్ పెనట్రేషన్ టెస్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ క్లాస్లో ఒక ప్రాబ్లం చేస్తారా? ఫ్రెండ్స్ అందరూ పెట్టేశారమ్మా, ఇంకెవరన్నా పెట్టాలా?